జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శని స్థానచలనం పొందనున్నాడు. మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని. ఈ ప్రభావం 12 రాశులపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి మేలు చేకూరుతుంది, ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. అలాగే సుఖ సంతోషాలు, సంపద, అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ 4 రాశుల వారికి అమితంగా జరుగుతాయి. మరి ఆ 4 రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? మరి వేద గ్రంథాలు, జ్యోతిష్ శాస్త్రాల ప్రకారంగా శనిదేవుడిని న్యాయదేవుడిగా, కర్మ సిద్ధాంతాన్ని అమలు చేసేటటువంటి దేవునిగా పేర్కొంటాం. వ్యక్తి అనేక కర్మలు చేస్తాడు, ఆ కర్మల ఆధారంగా అతనిపైన శని ప్రభావం ఉంటుందంటారు. ఇది పురాణాలు కూడా చెప్తున్నటువంటి విషయమే. శని సంచారము ఈ మీనరాశిలోనికి ఇప్పుడు కుంభరాశి నుంచి ప్రవేశిస్తుంది. ఇది కొందరు వ్యక్తులకు అదృష్టాన్ని, మరికొందరికి కష్టాలను కలుగజేస్తుందని చెబుతుంటారు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఈ శని స్థానచలనం పొందనున్నాడు. 29 మార్చి 2025 శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి రానున్నాడు. మరి ఏప్రిల్ 6న పూర్తి స్థాయిలో మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు శని. మరి స్థానచలనం చెందినటువంటి ఈ శని 12 రాశుల ఈ చక్రాలపై ప్రభావం చూపనుంది. 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా దీని యొక్క ప్రభావము ఈ శని స్థానచలనం వలన ప్రభావం చూపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి గణనీయమైనటువంటి లాభాలు కలుగజేస్తుంది, సానుకూల పరిస్థితులు ఉంటాయి అని పండితులు చెప్తున్నారు, జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మరి శని స్థానచల ప్రభావం వలన మేలు జరిగే ఆ 4 రాశులు చూద్దాం. మొట్టమొదటిగా వృషభ రాశి. మీనరాశిలోకి శని స్థానచలనం పొందడం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ప్రభావం ఉంటుంది. ఏ పనిలో కూడా లాభదాయకంగా ఉంటుంది, పని చక్కగా జరుగుతుంది. అయితే ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు, సంపద కలుగుతుంది. ఉద్యోగులైతే ఆఫీసులో వారి సీనియర్ల తాలూకా ప్రశంసలను పొందుతారు, బాగా చేసావని మెచ్చుకుంటారు, కెరీర్ బాగుంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి లాభదాయకంగా వ్యాపారం జరుగుతుంది. మరి రెండవది తులారాశి. ఈ రాశి వారికి ఈ శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి స్థానచలనం చెందడం వలన ఈ తులారాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవి తొలగిపోతాయి. ఈ సమయంలో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటారు. ఆరోగ్యం ఉంటుంది, ఆస్తి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఏం చేయాలి తోచనటువంటి పరిస్థితిలో ఉంటే వీరు ఆస్తి సంపాదించేటటువంటి ఆ సంపాదన మార్గాలు కలుగుతాయి వాళ్ళకి. మరి మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో, చట్టపరమైనటువంటి విషయాల్లోనే అనుకూలంగా ఉంటాయి. అయితే కష్టపడి పని చేయడం ద్వారానే మంచి ఫలితాలు వీళ్ళు తెచ్చుకుంటారు. ఇక మూడవది వృషభ రాశి. ఈ శని స్థానచలనం ప్రభావం వలన ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. కెరీర్లోనూ బాగుంటుంది, వ్యాపారంలో వివిధ అంశాల్లో విజయం సాధించేటటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేటటువంటి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వము, వృత్తిపరమైనటువంటి ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు వీళ్ళు. అన్ని రకాలుగా వీరికి బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఇక 4వది మకర రాశి. ఈ శని స్థానచలనం ప్రభావం వలన ఈ రాశి వారికి ఎన్నేళ్ల నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తయిపోతాయి. ఎక్కడ అంతరాయం కలగదు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు వీళ్ళు. ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రయాణాలలోనూ కూడా లాభసాటిగానే ఉంటుంది. కొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి. వ్యాపారవేత్తలు లాభాలు పొందుతారు. ఈ విధమైనటువంటి విధంగా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఈ శని ప్రభావం వలన, శని స్థానచలనం వలన ఏప్రిల్ నెలలో ఈ 4 రాశి వారికి కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తిపరంగా కానీ చాలా చక్కగా ఉంటుంది.
సంతోషంగా ఉంటారని ఈ జ్యోతిష్ శాస్త్రాల ప్రకారంగా పండితులు చెప్తున్నారు దీన్ని. జై శ్రీమన్నారాయణ. నమస్తే.